అమర్ హోమంలో కూర్చొని ఉంటే భాగి రాథోడ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా ఏమైనా కావాలా పూజారి గారు అడగండి ఇస్తానని భాగి ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెడుతూ ఉంటుంది. మనోహరి బాగా రెడీ అయిపోయి ప్రచండతో మాట్లాడుతూ ఉంటుంది. హోమం పూర్తవకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్రచండ, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని మనోహరి చెప్తుంటే, హోమం మొదలు కాకముందే నేను బుజ్జమ్మని చంపి తన శక్తుల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను అని ప్రచండ చెప్తాడు. అందరూ ఇంట్లోనే ఉన్నారు. పట్టపగలు అందరి ముందు బుజ్జమ్మని చంపి నువ్వు ఎలా శక్తుల్ని తీసుకువెళ్తావు? అది అసాధ్యం. వద్దు అని మనోహరి చెప్తుంటే, లేదు చూస్తూ ఉండు. నేను బుజ్జమ్మని చంపి ఆ శక్తుల్ని నా వశం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను. అది కూడా పూజ మొదలు కాకముందే అని అంజులో ప్రవేశించిన ప్రచండ బుజ్జమ్మ గదికి వెళ్తాడు. అయ్యో! ఈ ప్రచండ ఏం చేస్తాడో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది అని మనోహరి, చెంప ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. బుజ్జమ్మ, మనం నిన్న ఫుట్బాల్ ఆడుకున్నాం కదా! పైన మనం ఆట పూర్తయిపోయిన తర్వాత కిందికి వచ్చాం కానీ ఫుట్బాల్‌ని అక్కడే వదిలేసి వచ్చాము. పైకి వెళ్ళి ఫుట్బాల్ ఎక్కడ ఉందో చూసి తీసుకువద్దాం రా అంటూ అంజు బుజ్జమ్మ చెయ్యి పట్టుకొని మేడ పైకి తీసుకువస్తుంది. బుజ్జమ్మ, ఇక్కడ ఎక్కడ ఉందో కనిపించటం లేదు. నువ్వు అటువైపు వెళ్లి వెతుకు. నేను ఇటువైపు వెళ్లి వెతుకుతాను అని మేడ మీద ఆ ఖాళీ ప్లేస్‌లో మొత్తం కూడా అంజు చెప్పటంతో బుజ్జమ్మ వెతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు బాగి, అమరేమో కింద పూజలో ఉంటారు. అమర్ మాత్రమే పూజలో కూర్చొని ఉంటే బాగి నిల్చొని ఉంటుంది. బుజ్జమ్మ అలా బాల్‌ని వెతుకుతూ మేడ చివరి దగ్గరికి వస్తుంది. వెంటనే అంజు వెనుక వైపు నుంచి బుజ్జమ్మని ఎత్తి కింద పడేయడానికి దగ్గరికి వస్తూ ఉంటుంది. మరి పూజ మొదలైతే ఇప్పుడు ప్రచండ ప్లాన్ ఫ్లాప్ అవుతుందా? లేకుంటే ఏం జరుగుతుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.